మరి ఈరోజు మనం జరుపుకునేటటువంటి మహానాడు గురించి ఈ మధ్య పెద్దలకి, వైఎస్ఆర్ పెద్దలకి మహానాడు డేట్ కాకముందే, డేటు ఫిక్స్ కాకముందే ఉలిక్కిపడ్డారు. ఎందుకు ఉలిక్కిపడ్డారో ఏందో మనకు అర్థమే కావటంలా. ఈ జిల్లా ఎట్టాటితో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది మహా గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి జిల్లా. గొప్ప వ్యక్తులంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుడు. ఇప్పటికి కూడా సుందరయ్య గారి పేరెత్తితే అందరూ కూడా నమస్కరిస్తారు, చేతులెత్తి దండం పెడతారు. అలాంటి గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అట్లే ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆయనకు కూడా గొప్ప పేరున్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు అంటే ఎంతో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఆనం సంజీవ్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, మనిషి పర్సనాలిటీ కానీ ప్రతిది కూడా తెలివితేటల్లో కానీ గొప్పవాడు ఆనం సంజీవ్ రెడ్డి గారు. అట్లే నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప మేధావి, ఎన్టీఆర్ గారితో ఉన్నారు. అందరితో కూడా పార్టీల్లో గొప్ప తెలివితేటలతో పనిచేసిన వ్యక్తి నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. అట్లే గొప్ప వ్యక్తి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఎంత గొప్ప వ్యక్తి, మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు. అన్ని రకాలుగా తెలిసినవాడు, రాజకీయం తెలిసినవాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి మన జిల్లాలో ఈరోజు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరపబోతున్నారనేది, జరుగుతుంది అనేది 27, 28, 29 మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఇంకొక విషయానికి వస్తే, మన మహానాడు గురించి ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేద్దామా, అటు చేద్దాము, ఎట్లా మనం గొప్పగా చేస్తామని మేము మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళకి ఎందుకండి జిల్లా? ఆ జిల్లా అక్కర్లే. మహానాడు పెడితే మేము మాట్లాడుకోవాలి కానీ ఇతరులు మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు కలుగు చేసుకుని మహానాడు గురించి మాట్లాడటం అనేది చేతగానితనం. చేత అయిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనకెందుకు వాళ్ళు మహానాడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇది, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు చేయాలని సైలెంట్గా ఉంటారు. అట్టుండటంలా ఏదో పెద్ద జిల్లా లేకల్లా గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తి అని, గొప్ప తెలివితేటలున్నాయని, ఇంతకుముందు ఎవరు ఆయనతో సరిపోరని, మరి జిల్లాలో ఎవరు సరిపోయేవాళ్ళు లేరని, మరి ఆయన మహానాడు గురించి విమర్శించటం, ఇంకా 10-100 మహానాళ్ళు పెట్టుకున్నా జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని, కుసిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక జ్యోతిష్యం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు,
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకట్రెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.